హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డే 4th రోజు ఏం జరిగింది, ఎట్లా లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఆగండి ఫ్రెండ్స్. డే 4th లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిజంగా డే 4th లైవ్ అప్డేట్స్ మనం మంచి అనుకున్న కోరి పంపించిన ఒక మనిషి ఇట్లుంటాడని అస్సలు అనుకోలేదు. నిజంగా అగ్ని పరీక్ష ఉన్నప్పుడు నేను ఆ మనిషికి ఓటేసి తప్పని చేసిన నాకన్నా ఓటేసింటే బాగుండు అని అనిపించింది. రియల్ చెప్తా. ఫస్ట్ ఏం చేయాలి, ఇవాళ ఇట్లా ఆడాను బా. ఏంద్ర బాబు ఇది ఇట్లా అవుతుంది. అయినాక ఇంకా బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనకు తెలిసిందే, మనం అంతా చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఘోరం, రియల్ చెప్తున్నా. నిన్న ఉన్న లైవ్ కూడా అస్సలు నిజంగా ఏంద్రబాబు ఈ మనిషి హరీష్కి ఏం రోగం రా ఆయనకి ఇంత ఘోరంగా ఉన్నారు అని అనిపించింది. టూ వరస్ట్. ఫస్ట్ వచ్చి గేమ్ ఆడినరు. అది గేమ్ది నైట్ది కదా, లైవ్ జరుగుతుంది. లైవ్ సూపర్. రామ్ అయితే సూపర్ ఆడతారు. ఇమాన్యుయల్ ఎలిమినేట్ చేశారు. మనిషిని తప్పకుండా ఇమాన్యుయల్ ఘోరంగా సార్ మీరు సెలబ్రిటీస్ని ఎందుకు తీసుకొచ్చాను సార్, ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు సార్ అని మరీ అంత టూ వచ్చగా వేరే వాళ్ళని తీసుకురాడు సార్. అదేనంటారు మీరు పక్క ఇప్పుడు అదేనంటారు 2.0 సెలబ్రిటీస్ మళ్ళీ తీసుకొస్తున్నప్పుడు వాళ్ళని మంచి వాళ్ళని తీసుకురాకండి సార్, ఇది దాన్ని ఘోరంగా మాట్లాడతారు. ఇమాన్యుయల్ నాకు అస్సలు నచ్చలేదు. ఏంద్ర బాబు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే నిజం ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తుండో అనిపించింది నాకు. ఆ విషయంలో అయితే చాలా కోపం వచ్చింది. బిగ్ బాస్ సంజనకు ఒక ఫేవర్ కోసం అందరినీ మోసం చేశాడా అని ఒక థాట్ కూడా అనిపించింది. నిజంగా చాలామంది అట్లనే మాట్లాడారు. ఒక్కొక్కరు రానే సెలబ్రేట్ ఆయమ గెలుస్తుంది, ఓకే హైలైట్, సూపర్ నైస్. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ చేయబెట్టడం అయితే తప్ప 100%. పవన్ కళ్యాణ్ ఏదో నేను మాన్ చేసినట్టు సూపర్. ఆయన రియల్ మనిషి మాత్రం హైలైట్. కానీ కొన్ని విషయాలు నాకు నచ్చలేదు ఆయన. ఇంకా ప్రియ కూడా బాగానే ఆడలేదని కానీ కొంచెం ఘోరంగా ఓవర్గా చేస్తుందేమో అని అనిపించింది. తర్వాత ఇంకా ఇవన్నీ అయిపోయింది. తర్వాత రీతు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుయల్ కోసం రీతు తనుజ గొడవతోడు, అది హైలైట్ అనిపించింది. నిజం కరెక్ట్ చేయొచ్చు కదరా నాయన, ఏంద్రబాబు ఈ బిగ్ బాస్ ఈ మనిషి ఇంత పిచ్చితనం చేస్తుండే. షెస్ట్ కూడా ప్లీజ్ అంటారు. ఆ రామ్కి చాతనైనంత ఆడిండు. కానీ రామ్ అయితే హైలైట్ ఆడిండు. నిజంగా హరీష్ ఒకటి మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, అదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఏం మాటలో నాకు అర్థమవుతలేదు. ఏదో నాగ్ సార్ కూడా గట్టి ఇస్తాడు కూడా చాలా చూడం. అయినాక నిజంగా నాకు ఆ సంజన కావడం నాకేం తప్పు అనిపిస్తలేదు. కానీ నాకు సంజన గెలవడం తప్పేం అనిపిస్తలేదు. కానీ ఓకే, ఈయనకి ఏంటంటే మన టీం వాళ్ళు మనమే చేయాలి. అదే ఎంతవరకు కరెక్ట్ నాకు తెలుసు. సంజన హరీష్ వీళ్ళందరూ ఇంకా కోపడుతుంటారు, నువ్వు వాళ్ళని గెలిపించడం అది ఇది అని అంటారు. శ్రీత నిజంగా వాళ్ళతోనే ఫేవర్గా ఉంటుంది, వీళ్ళతోనే ఫేవర్గా ఉంటుంది, మంచిగా ఆడుతుంది. అమ్మాయి సూపర్ ఆడుతుంది. అమ్మాయికి తెలుసు ఎవరితోనే ఎట్లా ఆడాలి, ఎవరితో ఎట్లుండాలి, ఇవన్నీ చాలా బాగా తెలుసు శ్రీజకు. నాకైతే అది అనిపించింది. కానీ ఈ హరీష్ ఏంటో విచిత్రంగా ఈ మాస్క్ నిజంగా ఎవర్రా నాయన ఈయన తొందర ఎలిమినేట్ చేయండి నాయన అని ఒక థాట్ అనిపిస్తుంది. ఒక విషయం నాకైతే కోపం అనిపించింది. బిగ్ బాస్ ఎన్నో గొడవలు జరుగుతాయి, అది కామన్. కానీ బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళని కూడా చూసినా. కానీ ఈ మాస్క్ మ్యాన్ ఏందో గొడవడినంత వాతల్లో కొట్లాడినంత వాతల్లో ఆయన గేమ్ ఆడాడు, అవతల కూడా గేమ్ ఆడినాడు. అట్లుంటుంది. ఎవరితో మాట్లాడకుండా ఒకరుండి వంట చేసుకోవాలి, ఆయన అంత బాగానే వంట చేసుకోవాలి. 2 ఓవర్ నిజంగా చెప్పిన 2 మరీ ఓవర్. సంజన గురించి మాట్లాడు. సంజన క్యాప్టెన్ అయినాక ఓకే ఫ్లోరాకు ఇవ్వకు పడట్లేకపోతే అవి నాకు ఆమెనే తేవాలి, నాకు కావాలి, ఆమెనే నాకు తీసుకురావాలి. అదేంటంటే లగేజ్ అంటే అది ఎంతవరకు కరెక్ట్. అది విచిత్రంగా చాలా ఫన్ ఉంటుంది, చాలా మంచిగా ఆడుతుంది, చాలా మంచిగా గ్రేట్. కానీ ఇదంతా బాగాలేదు. ఇంకొకటి మరీ ఘోరం అనిపించిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. సంజన అట్లా చేయడం ఎంతవరకు కరెక్టో కూడా నాకు అస్సలు నచ్చలేదు. మనీష్ వాళ్ళని తీసుకున్నది, ఇప్పుడు మనీష్ వాళ్ళని కూడా తీసేసి ఇప్పుడు ఎవరిని చేస్తుంది, మనీష్ వాళ్ళని కూడా తీసేసి ఇప్పుడు రీతిని షెస్ట్ని పెట్టుకుందంట. అంటే విద్యాసాగర్ వాళ్ళని
ఫుడ్ లేక వాళ్ళు తనులాడుతుండ్రు. ఓకే, సుమన్ శెట్టి అన్నాడంట మనం 8 మెంబర్స్ అని ఆమెను లెక్కలో తీసుకోలేదు. లెక్క తీసుకోకపోతే సుమన్ శెట్టిని మరీ అంత ఘోరంగా ఉంటుందా, ఎంతవరకు ఏందో పిచ్చి పిచ్చి చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. కానీ ఆమె గెలుపు ఓకే, ఆమె ఫస్ట్ బిగ్ బాస్ ఆమెను ఒక హైప్లో పంపించాలనుకుంటున్నా, హైప్లో అనిపిస్తుంది, అది ఓకే. కానీ ఆమె కొన్ని చేష్టాలు ఆమె అయితే నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. నైస్ ఈ ఫుడ్ ఇవ్వడము, అన్నీ అందరికి వెళ్ళిపోయడము, లేదా ఇమాన్యుల్ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే క్యూట్, రియల్గా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఇమాన్యుల్కి ఉన్నంత తెలుగు నాకు తెలిసి ఆ బిగ్ బాస్లో ఎవ్వరికి లేదు, 100% ఎవరికి లేదు. ఇమాన్యుల్ ఉన్న మెచ్యూరిటీ అట్లాంటివి సూపర్ హైలైట్. నిజంగా ఇమాన్యుల్ కానీ ఇట్లనే ఆడి మంచిగా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న చిన్న విషయాలకు ఈయన మాస్క్ మ్యాన్ అలగడం అవన్నీ ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాదు. నిజంగా అదేంటి విచిత్రం, మాస్క్ మ్యాన్ అలగడం ఇట్లాంటి చిన్న చిన్న చిన్ని విషయాలు ఏమో విచిత్రంగా ఉంది. అదైతే నాకైతే చాలా విచిత్రం అనిపించింది. రియల్గా ఏదో మాస్క్ మ్యాన్ ఇట్లున్నాడు అని అంటారు. వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ ఎట్లా భరిస్తుండ్రో బాబోయ్ అని కూడా అనుకుంటారు చాలామంది. ఒక థమ్స్అప్ అట్లా దొంగతనం చేయడం, తాగడం, ప్రియా వీళ్ళందరూ చూపారు, అది హైలైట్ సూపర్. కానీ అందరు ఆడుకుంటే పక్క కూర్చోవడం, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారని వాళ్ళు వండిన ఫుడ్ తినకపోవడం, అది ఎంతవరకు కరెక్ట్. ఆయనకు ఒకటి ఉండేటట్టుంది, నాదే మొత్తం, గెలిస్తే నేనే గెలవాలి, గెలిస్తే నా టీమే గెలవాలి, లేకపోతే వేరే వాళ్ళు గెలవద్దు, గెలిస్తే నేనే, అట్లా అది ఎంతవరకు కరెక్ట్ అండి. నిజంగా గెలిపోవటమే చాలా, ఆయన ఎన్నో అనుభవించి వచ్చిందో, ఆయన సూపర్ ఆడతాడు అని అనుకుంటే ఆయన అందరూ ఘోరం ఉంటుంది. ఈరోజు నాకు సార్ మాత్రం సూపర్ ఇస్తాడు, 100% హైలైట్ ఉంటుంది. మీకేమనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కావాలి మాత్రం తప్పకుండా చేయండి. మరి